నమస్కారం. పెన్ పవర్ ఛానల్ ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, శ్రేయోభిలాషులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా సాంస్కృతిక మండలి మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖల ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళా మందిరంలో సాంప్రదాయ రీతిలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు. ఈ నూతన సంవత్సరంలో కాకినాడ జిల్లా అన్ని రంగాలలో పురోగమించి అందరి జీవితాలలో సుఖ సంతోషాలు వెళ్లి విరియజేయాలన్న నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. కాకినాడ కలెక్టరేట్ వద్దనున్న ఈవీఎం గోదాములను అఖిలపక్ష రాజకీయ నాయకులతో కలిసి తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వీవీప్యాట్స్ లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడి. కాకినాడ రైతు బజార్ సమీపంలో రహదారి సమస్యకు త్వరలోనే పరిష్కారం కల్పిస్తాం. నగరపాలక సంస్థ డీసీపీ కృష్ణారావు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ రైతు బజార్ సమీపంలో రహదారి సమస్యతో ఇబ్బందులు పడుతున్న స్థానికులకు త్వరలోనే ఉపశమనం కల్పిస్తామని నగరపాలక సంస్థ డీసీపీ కృష్ణారావు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన ఉన్న రైతు బజార్ సమీప ప్రాంతాల్లో గత దశాబ్ద కాలంగా సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. బజార్ కు వచ్చే వినియోగదారులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ డీసీపీ కృష్ణారావు సంబంధిత అధికారులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఏడీ మార్కెటింగ్ బి భారతి 93 బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు మాకిరెడ్డి విజయ్ భాస్కర్ కూడా పాల్గొన్నారు. పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడిన డీసీపీ కృష్ణారావు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దశల వారీగా రహదారి అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, రైతులు, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి లోపలికి ఎండింగ్ సార్ గేట్ దగ్గరికి వెళ్ళిపో. గేట్ దగ్గర సార్ కొంచెం డాక్యుమెంట్ వెరిఫై చేయడానికి అన్నీ ఉన్నాయండి. మార్కింగ్ ఉంది ఆల్రెడీ. ఒకసారి రండి, నువ్వు కంటిన్యూ తీయాలి. తీరే బాబు, సార్ ఇది మార్చేద్దాం. అదే ఆ గోడ దాకా అక్కడ నుంచి 25 ఫీట్ తీసుకుని రిమైనింగ్ ఎంత ఉందో చూసుకుంటే సరిపోతుంది. రెడ్ లైన్ ఇక్కడ నుంచి పట్టుకో 24 అడుగులు అటు ఎక్కడికి వెళ్తుందో చూడు. దారి ఇవ్వండి. ఈ లైన్ ఇలాగ వెళ్ళిపోతాయండి. ఇవి రిమూవ్ చేసి ఖాళీ చేసి ఇస్తారు వాళ్ళే. 24 అక్కడ వచ్చిందా? అక్కడ నుంచి ఆ ఎల్లో లైన్కి ఎంత ఉందో చూడు. అక్కడ కాలు పెట్టారు. ఎల్లో లైన్కి ఎంత ఉంది చూడు. ముందు ఎల్లో లైన్
నేను చూస్తాను. నాకు కనిపిస్తుంది. ఫ్రంట్కి వెళ్ళిపోవాలి ఫ్రంట్కి వెళ్ళిపోతే ఫేస్ పడతాయి. అదిగో వెళ్ళండి ఇబ్బంది. ఎంత ఉంది? 20 అడుగులు ఉంది. 4 అడుగులు తక్కువ. ఆ 4 అడుగులు తక్కువ వచ్చిందంటే అలాగే 4 మీటర్లు వేసారు. 4 మీటర్లు ఇస్తారు. సార్ భాస్కర్ గారు అయితే నేను స్కెచ్ రెడీ చేపిస్తాము. ఈరోజు స్టార్ట్ చేస్తాము. ఓపెన్ చేస్తే మాకు ఇంకా అవే వాడుకోవాలి. అయిపోతాం అప్పుడు మేము ఎక్కడ అయిపోతాం. అది కమిట్మెంట్ భాస్కర్ గారు ఇల్లేదంటే ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు కట్టిన దాంట్లో ఎంతమంది అకామిడేట్ చేయగలరు అనేది చేసిన తర్వాత కొంత ఎక్సర్సైజ్ మాకు అయిన తర్వాత ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలాగా ఆక్రమణలు తొలగించేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించి పబ్లిక్ ఉపయోగపడాలని కోరుతున్నాం. ఓకే సార్ మేడం. డీసీపీ గారు చెప్పినట్టు మేము కూడా అదే ఫాలో అవుతాము. నిజమైన రైతులు ఎవరో వాళ్ళని గుర్తించి వాళ్ళకి కార్డులు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా బ్లాకేజ్ లేకుండా రోడ్స్ కూడా బ్లాకేజ్ లేకుండా చూసుకుంటామండి. ఈరోజు కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న రైతు బజార్ని ప్రక్షాళన చేయడానికి గత 13వ తారీఖున ఆమరణ చేస్తామన్న కారణంగా మొత్తం అధికారులందరూ కూడా మాకు సహకరించి ఆ ఆమరణ నిరాకరణ కాపండి మీకు కావాల్సినట్టుగా ప్రజలకు కావాల్సినట్టుగా మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. దాని నిమిత్తం మేము ఆమరణ నిరాకరణ కాపి అప్పటి నుంచి కూడా ఇప్పటికీ 2 మీటింగ్లు అయినాయి. 4 అధికారులు పోలీస్, అలాగే రెవెన్యూ, అలాగే మున్సిపల్, అలాగే మన మార్కెటింగ్ శాఖ వీళ్ళందరూ కలిసి ఒక యాక్షన్ టీమ్ తయారై అందరూ కలిసి ఇవాళ రైతు బజార్ మీటింగ్ రావడం జరిగింది. ఇక్కడ మాతో చర్చించినట్టుగా మేము మాకు దారి అంటే మా స్థలం నుంచి మాకు 24 అడుగులు రోడ్డు కల్పిస్తామని చెప్పడం జరిగింది. మిగతా ప్రక్షాళన చేస్తాము. రైతు బజార్లో దళాలు కలుగుతున్న మార్గంలో ఉన్న కలుగుతారు. కాబట్టి ఈవేళ జరిగిన మీటింగ్లో ఇది 2వ మీటింగు. ఇంకా నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారన్నారు. కాబట్టి మేమందరం కూడా ప్రజలు మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఇంత స్పీడ్గా అధికారులు స్పందించినందుకు నైబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ అవుతుంది.